రైట్, వెల్కమ్ టు రాజ్ న్యూస్. ప్రశ్న వేదిక కార్యక్రమానికి స్వాగతం. నేను మీ కార్తిక్. హైదరాబాదు నగరంలో అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం కూకట్పల్లి నియోజకవర్గం. కానీ అభివృద్ధితో పాటు వేగవంతంగా సమస్యలు కూడా అంతే ఉన్నాయి. ట్రాఫిక్ సమస్యలు, చెత్త సమస్యలు, అక్రమ నిర్మాణాలు, ఇలా ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ అన్ని సమస్యలు మనతో చర్చించడానికి ఈరోజు తాజా మాజీ జిహెచ్ఎంసీ బీఆర్ఎస్ కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణరావు గారు మనతో ఉన్నారు. మరి వారితో చర్చిద్దాం. నమస్కారం అండి. నమస్తే. వెల్కమ్ టు రాజ్ న్యూస్. కార్తిక్ గారు నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాం చాలా బాగున్నాం. ఆంధ్ర ఓటర్ల ప్రభావితం కలిగి ఉన్న కూకట్పల్లి డివిజన్లో మీరు కార్పొరేటర్గా ఏ విధంగా గెలవగలిగారంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వ్యక్తిగతంగా పార్టీ పరంగా కానీ వ్యక్తిగతంగా కానీ ఆంధ్ర ఓటర్లు తెలంగాణ ఓటర్లు అనే విభేదం లేదు. ఇప్పుడు ఆంధ్ర ఓటర్లు ఇప్పుడు నా ఎంబడి ఉంటారు, వాళ్ళ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు లేక ఒక ఫ్యామిలీ మెంబర్ లేక నేను మెలుగుతుంటా. ఎప్పుడు నేను ఒక కార్పొరేటర్గా ఫీల్ కాలేదు. వాళ్ళు నన్ను కార్పొరేటర్ కూడా రిసీవ్ చేసుకోలే, అన్న తమ్ముడు ఇట్లా రిసీవ్ చేసుకున్నాను. అదేవిధంగా అందరం కలిసిమెలిసి కూకట్పల్లి అంటేనే వివిధ ప్రాంతాల నుంచి వచ్చి వివిధ మతాలు వివిధ ప్రాంతాలు కలిసిన సమ్మేళనం ఇది. అన్ని రాష్ట్రాల నుంచి అన్ని జిల్లాల నుంచి వచ్చి కూకట్పల్లి ఉండడం జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే ఇక్కడ జీడిమెట్ల ఇండస్ట్రీస్, అక్కడ పటంచెరు ఇండస్ట్రీస్ ఏదో బతుకుతీరు కొరకు వచ్చినప్పుడు ఇండస్ట్రీస్ దగ్గర ఉన్నాయి, ఏదో జాబ్ చూసుకోవడం, ఇక్కడ సెటిల్ కావడం జరుగుతుంది. అందుకొరకు ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు. వాళ్ళందరూ మాయమ్మడే ఆంధ్ర అని కాకుండా ఒరిస్సా అని కాకుండా ఇప్పుడు శ్రీకాకుళం బస్తీలు దాదాపు 30,000 నుంచి 35,000 మా కాన్స్టిట్యున్సీలు ఉంటాయి. నాకు దాదాపు 4,000 నుంచి 5,000 ఓట్లు ఉంటాయి. శ్రీకాకుళపు ఒరిస్సా ఇవన్నీ వాళ్ళందరూ ఉడక మమేకమై ఒక ఫ్యామిలీ మెంబర్ లెక్క మెలుగుతున్నాం. వాళ్ళందరూ ఉడక మా ఎమ్మడే ఉన్నారు. అటువంటి ఫీలింగ్ ఏం లేదు. సెటిలర్స్ కానీ ఆంధ్ర ప్రాంతంలో కానీ లేదు. మా ఎమ్మెల్యే గారు అందరినీ ఇక్కడ కూకట్పల్లి ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కడుపులో పెట్టుకొని చూసుకుంటాడు ఆయన. ఆయన ద్వారానే మేము ఆయన అనుచరులం కనుక మేము కూడా కడుపులో పెట్టుకొని చూసుకొని వాళ్ళకు గుండు పిన్ను ఉడక కూర్చోకుండా ఇంత నొప్పి ఉడక లేకుండా అందరినీ బాగా చూసుకున్నందుకే మమ్మల్ని ఆదరిస్తున్నారు. ప్రస్తుతం మీ పదవి కాలం ముగిసింది. డివిజన్ ప్రజల్లో ఉంటుర్రా లేకపోతే మాకెందుకు లేని సైలెంట్గా ఉంటుర్రా? పదవి ఉన్నా లేకున్నా మాధవరం కృష్ణారావు ఎమ్మెల్యే గారు కానీ ఆయన ఎముడున్న కార్పొరేటర్లు కానీ చెక్కు చెదరకుండా కూకట్పల్లి కాన్స్టిట్యున్సీలో ఒక కార్పొరేటర్ కానీ ఒక లీడర్ కానీ వేరే పార్టీలు కోలేదు. గవర్నమెంట్ ఉన్నా లేకపోయినా అందుకొరకు మాకు పదవి ముఖ్యం కాదు, ప్రజలు ముఖ్యం. ప్రజలు ఎంబడే ఉంటాము. వాళ్ళను వీలైన కాడికి అంటే మా పాజిబిలిటీ ఉన్న కాడికి పనులను సమర్థవంతంగా నిర్వహించుకుంటూ సక్సెస్ఫుల్గా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ సక్సెస్ఫుల్ చేసుకుంటూ అందరినీ సాటిస్ఫై చేసుకుంటూ కాదని చెప్తాము, అయిందని చెప్తాము, చేసుకుంటూ పోతున్నాం. ఏంటి అసలు మీరు గతంలో మీరు కార్పొరేటర్ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏంది? మీరు ఇప్పుడు పదవి కాలం ముగిసే వరకు చేసినటువంటి డెవలప్మెంట్ ఏంటంటే ఏం చెప్తారు? యాక్చువల్గా హామీలు నేను కార్పొరేటర్గా పోటీ చేసినప్పుడు హామీలు అడగలేదు, నేను ఇవ్వలేదు. ప్రజలెంబడి హామీలు అయితే ఇచ్చే ఉంటారు కదా, అదే చెప్పబోతున్నా. ప్రజలెంబడి ఉంటాను. మీరు ఏది చెప్తే అది చేతలైన కాడికి నా పాజిబిలిటీ ఉన్న కాడికి నా సాయశక్తిలా చేస్తా అని చెప్పినా ఎక్కడ ఎవరు పిలిస్తే 24 గంటలు నా ఫోన్ ఆన్లో ఉంటుంది. ఎప్పుడు పిలిస్తే అప్పుడు పోతున్నాము, ఆ కార్యక్రమాలు చేస్తున్నాము. బీఆర్ఎస్ గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఫండ్స్ విపరీతంగా మా ఎమ్మెల్యే గారు మొత్తం వాటర్ లైన్లకు 400 కోట్లు, డ్రైనేజే కానీ రోడ్సే కానీ లైటింగే కానీ మౌలిక సదుపాయాలు అట్లే సంక్షేమ పథకాలు అన్ని రైలు పట్టాలు లేక అన్ని సమానంగా నడిపించుకుంటూ ముందుకు తీసుకుపోయి అందరినీ సాటిస్ఫై చేసుకుంటూ పెన్షన్ విషయంలో కానీ మా కేసీఆర్ గారు మా మాజీ సీఎం గారు కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు 465 పథకాలను సంక్షేమ పథకాలను మేము సక్సీడ్గా కూకట్పల్లిలో మ్యాక్సిమం మేము సక్సెస్ చేయగలిగాం. ఏం సక్సెస్ చేశారు? 100%. మీ పరిపాలన కనీసం ఒక రేషన్ కార్డు అని ఇచ్చిరా? రేషన్ కార్డు ఇచ్చడం కాదు, రేషన్ ఇప్పించినాము, రేషన్ కార్డు ఇచ్చినాము. కొత్త రేషన్ కార్డు ఒకటని ఇచ్చి కొత్త రేషన్ కార్డు అంటే ఫస్ట్ టర్మ్లో మొత్తం వచ్చినాయి రేషన్ కార్డులు. తర్వాత దానికి అవకతవకలు, దాని నుంచి కొంత ప్రాబ్లమ్స్, టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చినవి. కొన్ని కులాలు అంటే వేరే రాష్ట్రాల్లో ఉన్నారు కులాలు అవి ఇవి సక్సీడ్ కాక కొంత ఆపింది నిజమే, కానీ ఫస్ట్ టర్మ్లో మొత్తం ఇష్యూ చేసినాము, అన్ని చేసినాం. గత ప్రభుత్వం మీది, గత పరిపాలన మీది. డివిజన్ అభివృద్ధి విషయంలోకి వచ్చేసరికి దాదాపు ఎన్ని నిధులు తీసుకొచ్చారు డివిజన్కి? ఏమేమి అభివృద్ధి చేశారు? నా డివిజన్కే కనీసం మా ఎమ్మెల్యే గారు 200 నుంచి 300 కోట్లు ఇచ్చిండు. మీరు ఇప్పుడు మీకు టైం ఉంటే చెప్పండి, బైక్ మీద ఎక్కించుకొని తిరుగుతా. ఎక్కడ రోడ్లు పెండింగ్ లేవు, డ్రైనేజ్ పెండింగ్ లేవు, లైటింగ్ కానీ ట్రాన్స్ఫార్మర్ కానీ కరెంటు విషయంలో కానీ వాటర్ విషయంలో కానీ ఎవ్వరు ఒక్క కంప్లైంట్ ఇస్తే నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఒక కంప్లైంట్ ఉడక లేకుండా అందరికీ అన్ని రకాల ఆడపిల్లల ఇళ్ళలకు పోయి అమ్మ నీళ్ళు వస్తున్నావా ఏందని అడిగి పాదయాత్రలు చేసి
అన్నీ చేసి అన్నీ కరెక్ట్గా చేయడం జరిగింది. ఎక్కడో మాకు నా డివిజన్లో బ్యాక్ వాటర్ జీడిమెట్లకు పోయి కొన్ని సంపులు నిండి రిటర్న్ వస్తేనే పట్టుకునే సమస్య ఉండే మా టీఆర్ఎస్ రాకముందు, నేను కార్పొరేటర్ కాకముందు, మా ఎమ్మెల్యే కాకముందు. అవన్నీ కూడా మొత్తం డైరెక్ట్ పైప్ లైన్ వేసి డైరెక్ట్ వాటర్ వచ్చేటట్లు, ఎందుకంటే ఫస్ట్ ప్రియారిటీ వాటర్. ఆ వాటర్ను సక్సెస్ చేసేసినాం, దాన్ని వాటర్ ప్రాబ్లం లేకుండా చేసినాం. ఈ గవర్నమెంట్ వచ్చింది 2.5 సంవత్సరాలు అయిపోయింది. పోయిన ఎండాకాలం ట్యాంకర్లు మళ్ళీ మొదలుపెట్టారు. ఇప్పుడు ఆల్రెడీ వాటర్ సమస్య మొదలైంది. వీళ్ళకు పరిపాలన చేయడానికి వస్తలేదు. ఆడు టీవీలో మాట్లాడడం, ఆ సీఎం ఎవడో కానీ నాకు తెలియదు, కానీ ఆ టీవీలో మాట్లాడము ఏదో పొంకనాలు కొట్టడము తప్ప ఆ పరిపాలన దక్షిణే వస్తలేదు. అధికారులు సీఎం ఏం చేసిండు మరి గత ప్రభుత్వం వల్ల? ఎప్పుడు ఫామ్ హౌస్కే పరిమితమైంది మా కదా. సీఎం చెప్పాలంటే మీ టీవీ సరిపోదు, మీ ఛానల్ సరిపోదు, రోజులు సరిపోవు. ఎందుకంటే కాళేశ్వరం పెద్ద ప్రాజెక్ట్ కట్టి రైతాంగానికి కుంభకోణమే కదా జరిగింది. ఇక్కడ కుంభకోణమే కదా, కుంభకోణం ఏంటి లేదు. కుంభకోణము ఎవడో ప్రతిపక్ష నాయకుడు వానికి వచ్చి సీఎం 2.5 సంవత్సరాలు అయింది. ఒక ఫ్లైఓవర్ కట్టిన ముఖం లేదు, ఒక నాల కట్టిన ముఖం లేదు. అంత పెద్ద కాళేశ్వరం కట్టి డ్రింకింగ్ వాటర్ కానీ సాగు వాటర్ కానీ అగ్రికల్చర్కు ఆయన వాటర్ తెచ్చినందుకే మీరు గత 3-4 సంవత్సరాల ముందు చూడండి, ఒడ్లు రాసులు రోడ్ల మీద పోసి రైతాంగం ఎంత ఆనందంగా ఉండే, ఎంత మంచిగా ఉండే. ఇప్పుడు ఎంత పరిస్థితి, ఎండాకాలం నిండు చెర్లు నిండుకుండా లేక తొలకలాడుతుండే మా కేసీఆర్ ఉన్నప్పుడు. ఇప్పుడెక్కడ నీళ్ళు ఎండిపోయినవి, అందరు రైతాంగము పశువులు వదిలేస్తారు వరిసేలకు. ఏం చెప్తారు మీరు? మా సీఎం ఉన్నప్పుడు మిషన్ భగీరథ ఏంది, కాళేశ్వరం ఏంది, సంక్షేమ పథకాలు ఏంది, బస్తీ దవాఖాన ఏంది, రోడ్లు ఏంది. మా కేటీఆర్ కరోనా జమాన్లో కూడా 33 ఫ్లైఓవర్లు కట్టినండి హైదరాబాద్లో. మీరు ట్రాఫిక్ సమస్య అడిగిన ఇంతకుముందు కుకుట్పల్లికి అన్ని రాష్ట్రాల నుంచి అన్ని జిల్లాల నుంచి వస్తున్నారు కనుక ఇక్కడ మైగ్రేట్స్ ఎక్కువ ఉండి అంత పెరుగుతుంది కనుకనే అన్ని ఫ్లైఓవర్లు మా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో 3-4 ఫ్లైఓవర్లు బాలనారు సమీక్ష ఎవ్రీ మండే సమీక్ష పెట్టి దాన్ని 18 నెలల్లో కంప్లీట్ చేసిండు. బాలనారు బ్రిడ్జ్ అంత 400 కోట్ల బ్రిడ్జ్ అది. అట్లా ఎన్నో చేసుకొచ్చినాము. ఇంకా చేసేది చాలా ఉండే. దురదృష్టవశాత్తు పబ్లిక్ ఊర్లలో నమ్మి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కు ఓటేసి మోసపోయి ఇప్పుడు ఈ పనులన్నీ పెండింగ్ అయిపోయినాయి. కానీ లేకుంటే ఎక్కడనో వెళ్ళిపో. తెలంగాణ రాష్ట్రము నెంబర్ 10లో మనది ఉండే, ముందు వరుసలో ఉండే దేశంలో. అటువంటిది ఇప్పుడు మళ్ళీ 100 లోపలికి తీసుకుపోయాడు మన ఆయన. ఎవరో మనకు తెలియదు, కానీ ఆ సీఎం గాలికి తిరుగుతుంటాడు. సీఎం ఏమని మాట్లాడలేదు. సీఎం అని పిలవలేకపోతున్నాం మేము. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే కన్నా తక్కువనాడు, సర్పంచ్ కన్నా ఎక్కువ ఆయన. ఏం చేస్తున్నాడు? పరిపాలన ఒక్కటి చేసి మీరు ఒక్కటి చూపెట్టండి, పబ్లిక్ వరకు చేసిన చెప్పండి. హైడ్రా ఒకటి తీసుకొచ్చి కూలగొట్టడం తప్ప, మూసీ ప్రక్షాళన అని చెప్పి కూలగొట్టడం తప్ప, వాళ్ళ అన్నదమ్ములు బ్లాక్మెయిల్ చేసి రియల్ ఎస్టేట్ అంతా అమ్ముకోవడం తప్ప. మూసీని సుందరీకరణ చేయడం తప్ప. సుందరీకరణ చేయాలండి. గరీబోళ్ళకి పొట్టగొట్టి సుందరీకరణ చేస్తే ఏం లాభం అండి? ఇప్పుడు గరీబోళ్ళకి పొట్టగొట్టి నీకు తర్వాత అంతా ఏదో చేస్తా ఉన్నోళ్ళకి బట్టలు కట్టిస్తా అంటే అవుతుందా? కరెక్ట్ అది? గరీబోళ్ళను ఇల్లు కదలకుండా వాళ్ళు ఎప్పటి నుంచో 10, 20, 30 ఏళ్ళ సంది అక్కడ నివాసం వండుకుంటూ మీరు హైడ్రా విషయం మాట్లాడుతారు. ఒకవేళ మూసి పొంగి పొర్లిపోతే అక్కడ ఇల్లు కట్టుకున్న ప్రజలకే కదా ఇబ్బంది. నీవు నేను పుట్టినప్పటి నుంచి మూసి ఎప్పుడన్నా పొర్లిందా, నీళ్ళు వస్తున్నావా? ఒక్కసారి నీ గుండెకి మీద చేసేసుకొని మీ ఛానల్ ఎట్లా వస్తాయో చెప్పలేం కదా. వస్తుంది కరెక్టే. నేను ఏమంటున్నా అంటే ఉన్నదాన్ని ఉంచినట్లు ఉంచి దాన్ని ఏం చేయాలనో వాళ్ళకి నీళ్లు రాకుండా, లేకపోతే ఒక డబుల్ బెడ్రూమో ఇందిరామ ఇల్లు ప్రతిది ఒకటి చూపించి ఆల్టర్నేటివ్ చూపించి ఇది ఉంది ఈ ఇంట్లోకి పోయి అంటే. ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకొని, మీ పూర్ ఫ్యామిలీస్ పెద్ద వాళ్ళు అడితే ఒక ఊర్లో పుట్టి ఒక ఊర్లో పెరిగినాక వాళ్ళ అక్కడ సర్కిల్ అంతా వాళ్ళకి పరిచయాలు ఉంటాయి. ఆ ఊరు ఇడిచిపెడితే గుండె వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు చాలామంది. వాళ్ళు ఆడ నివాసం వండుకుంటూ అందరు అక్క చెల్లెలు అన్నదమ్ములు లేక ఓల్డ్ సిటీ పోతే తెలుస్తుంది మనకు. ఒక్కొక్క గ్రౌండ్లో 10 ఇండ్లు 20 ఇండ్లు ఉంటాయి. వాళ్ళ అన్నదమ్ములు లేక మెలుగుతుంటారు చిన్న ఇళ్ళలో. వాళ్ళని ఖాళీ చేపించి అక్కడ ఉన్న రిలేషన్ అంతా వాళ్ళకి అన్న చెల్లి అక్క తమ్ముడు అని ఆ ప్రేమలు తెంచేస్తే నువ్వు వాళ్ళకి ఆత్మహత్యలు చేసుకొని వాళ్ళకి గుండె బలి చచ్చిపోతే ఎవడండి బాధ్యుడు? మూసి చేయాలి. మూసి చేయదంటలేను, దాన్ని అక్కడే వాళ్ళు ఉన్నట్లే ఉండి డెప్త్ ఎక్కువ లేకపోతే వేరే ఏదైనా ఆల్టర్నేటివ్ ఆలోచించాలి. కానీ టెక్నికల్గా ఆలోచన చేసేసి మేధాశక్తి మస్తు ఉంది మన తెలుగులకు. భారతదేశంలో మేధాశక్తి ఉన్న తెలంగాణ రాష్ట్రం ఇది. అటువంటిది నువ్వు మేధాశక్తిని ఉపయోగించి వాళ్ళు డిస్టర్బ్ కాకుండా చేయాలి. ఒక మనిషిని చంపేసి ఒక మనిషిని పెంచుతా అంటే ఎట్లా? మీ ప్రభుత్వంలో ఎందుకు సుందరీకరణ చేయలేకపోయింది మూసిని? నెంబర్ బై నెంబర్ చేసుకుంటూ వస్తున్నాము. మా సీఎం 10 సంవత్సరాల్లో విభజించిన రాష్ట్రాన్ని ఒక గాడికి తెచ్చి వీళ్ళు ఇప్పుడు బడ్జెట్ లేదంటారు. అప్పుడు విడిపోయినప్పుడు బడ్జెటే లేదు. మావాడు లక్షల కోట్లకు బడ్జెట్ తీసుకొచ్చి దాన్ని డెవలప్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్. నేను ఇప్పుడు చెప్తే కదా, ఎక్కడ రోడ్లు చూడండి, ఇంతవరకు ఒక రోడ్ వేయలే మా గవర్నమెంట్ పోయినాక. రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, వాటర్ సిస్టమ్ కానీ, ఇప్పుడు ఊళ్ళల్లో పోతే అగ్రికల్చర్ కానీ, పల్లె ప్రగతి కానీ
ఎన్ని స్కీములు అండి, రైతు వేదిక కట్టించిండు, ఎన్ని ఆయన మైండ్లో ఎన్ని వచ్చి ఎంత డెవలప్ చేసిండు. తెలంగాణ రాష్ట్రం ఇంకొక 10 ఏళ్ళు కేసీఆర్ చేతిలో ఉంటే భారతదేశంలో నెంబర్ 1 స్టేజ్లో నిలబడి తెలుసా. అసలు ఏంది రాష్ట్రంలో మీ పార్టీ భవిష్యత్తు ఏంది? అధికారం కోల్పోయారు, అది జిహెచ్ఎంసీ అన్న ఉంటుందా మరి ఉడుతుందా? అది కూడా జిహెచ్ఎంసీ కాదు, మీరు రాసి పెట్టుకోరి. జిహెచ్ఎంసీలో మూడు విభజించిండు కదా ఆయన, మేలు కొరకు విభజించిండా ఏందో తుగ్లక్ పరిపాలన ఆయనకు నాలెడ్జ్ లేక చేసిండు. 3 మేయర్ కొడుతున్నాము. మీకు రేపు పొద్దున సీట్లు పెరిగినా చేసినా 80% అసెంబ్లీ సీట్లు కొట్టి మళ్ళీ కేసీఆర్ సీఎం సీట్లో కూర్చోవడం ఖాయం, గుర్తుపెట్టుకోరు మీరు. కూకట్పల్లి నియోజకవర్గంలో అతి దారుణంగా ట్రాఫిక్ సమస్య ఎంతో ఉంది. ఆ ట్రాఫిక్ సమస్యను మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు అంచనా వేయలేకపోయారు? అంచనా వేసే మేము 3-4 ఫ్లైఓవర్లు కట్టినాము, అండర్ పాసులు కట్టినాము. ఆల్రెడీ ఇప్పుడు గాడ్రేజ్ చౌరస్తా వై జంక్షన్ ఏదైతే ఉందో కేటీఆర్ గారు 118 కోట్లు కేటాయించి దాని అండర్ పాస్ ఫ్లైఓవర్ బడ్జెట్ ఉడకబెట్టిండు. మొన్న నల్ల చెరువుకు ఓపెనింగ్కు సీఎం గారు వచ్చినప్పుడు మా ఎమ్మెల్యే గారు అడగడం కూడా జరిగింది, మీరు వచ్చి కొబ్బరికాయ కొట్టి ఇనాగ్రేషన్ చేసిపోతే దాన్ని స్టార్ట్ చేసుకోవచ్చు, డబ్బులు ఉన్నాయి, రిజర్వ్ డబ్బులు అంటే కూడా ఆయన రావడం లేదు. ఇప్పుడు ఏంటంటే ఇది కక్ష సాధింపులు. కేసీఆర్ని ఏదో బదనాం చేయాలి, పోయిన గవర్నమెంట్ని ఏదో బదనాం చేయాలని తప్ప ప్రజలకు ఏం చేయాలని ఈ గవర్నమెంట్ ఆలోచిస్తలేదు. ప్రజల మీద ప్రేమ లేదు, ప్రజలను దోసుకోవడం తప్ప, దోసుకోవడం, వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ ఫ్యామిలీ తినడము, ఆ కేరళకు ఆ బెంగళూరుకు అక్కడిక్కడ డబ్బులు తీసుకుపోయి ఒకటే రాష్ట్రం ఏర్పడే అధికారంలో ఉంది. ఇప్పుడు అడ్డమైన డబ్బులన్నీ తీసుకుపోయి భూములు అమ్మి అన్నీ అమ్మి తీసుకుపోయి వేరే రాష్ట్రాలు పెడుతున్నారు తప్ప, వేరే రాష్ట్రాలు పెట్టి వాళ్ళ ఫ్యామిలీ డెవలప్ అయ్యి వేల కోట్లు కొల్లగొట్టి ఇప్పుడు చూడండి పొంగులేటి కానీ వాళ్ళ తిరుపతి రెడ్డి కానీ కొండలరెడ్డి కానీ వాళ్ళందరూ మొత్తం ఇదే పని, వేరే లేదు. ఎందుకు చేస్తారు తెలుసా? ఇది కాంగ్రెస్ నాయకులు మళ్ళీ గవర్నమెంట్ రాదు, ఉన్న కాడికి దోసుకొని పోవాలి. 10 సంవత్సరాల గవర్నమెంట్ మాదే అంటారు కదా వాళ్ళు. అంటే సరిపోతుందా? పబ్లిక్లో ఉండాలి. పబ్లిక్లో సెక్యూరిటీ లేకుండా పోయి 10 సంవత్సరాలు నాదే అని చెప్పమని చెప్పు దుమ్ము కొడతారు. పబ్లిక్లో మొత్తం రియాక్షన్ స్టార్ట్ అయిందండి. మీరు గమనించారో లేదో, మీ ఛానల్ వాళ్ళు చూసుకోవాలి. ఊర్లో పొడితే ఎంత మోసపోయారో అంత దగా పడ్డారు, అంత బాధపడుతున్నారు, ఇప్పుడు అంత పశ్చాత్తాపడుతున్నారు, ఎంత ఇబ్బంది పడుతున్నారు అంత ఇబ్బంది పడుతున్నారు. ఒక రైతు బంధు లేదు, ఒక కళ్యాణ లక్ష్మి లేదు, కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తున్నారు, అది లేదు. కరెంటు కటింగ్లు ఎక్కువైనవి, బస్తీ దవాఖానలో మందులు లేవు, ఒక కమ్యూనిటీ హాల్ కట్టలే వీళ్ళు. ఒకటి ఏమి కొత్తది చేయకపోగా పాత సంఖ్య, ఒక పింఛన్ లేదు, కొత్త పింఛన్ లేదు, 2500 మహిళలకు ఇస్తామన్నారు, అది లేదు. ఏది ఆ కొత్త విడిచిపెట్టండి, పాత పథకాలు కూడా అమల్లో లేవు. పబ్లిక్లో పోతే మీరు రాష్ట్రాన్ని అప్లపాలు చేసిపోయారు కాబట్టి మేము ఏది ప్రజలకు అందించలేకపోతున్నాం సరిగా అనేసి అంటున్నారు వాళ్ళు, అధికార పార్టీ వాళ్ళు. 10 ఏళ్ళల్లో ఒక 3 లక్షల కోట్లు అప్పు చేస్తే 2.5 సంవత్సరాలనే 3 లక్షలు అప్పు చేసిన. ఆ అప్పు చేసిన 3 లక్షలు అప్పు చేస్తే వేసినాడికే వడ్డీలు కడుతుండే కదా. 3 లక్షలు చేస్తే మీరు వేసిన అప్పులకే వడ్డీలు కడుతుండే కదా. కార్తీక్ వినండి, 3 లక్షలు అప్పు చేస్తే ఆడ కాళేశ్వరం కనిపిస్తుంది, భగీరథ కనిపిస్తుంది, రైతు వేదికలు కనిపిస్తుంది, పల్లె ప్రగతి కనిపిస్తుంది, హైదరాబాద్లో ఫ్లైఓవర్లు కనిపిస్తున్నాయి, అంతా హైటెక్ సిటీలు, ఐటీ హబ్బులు ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఈయన చేసిన 3.5 లక్షలు ఏడో చూపెట్టమను, ఒక్కటన్నా కొత్తది చేసిన చూపెట్టమను. ఇప్పుడు ఒక మార్క్ సంపాదాలి కదా. ఒక లీడర్ వచ్చినప్పుడు నేనున్న కార్పొరేటర్గా సాలు కానీ, అంతకుముందు సాలు కానీ కొన్ని ఉన్నాయి 4-5 ఐటమ్లు నేను చేసి చూపించిన. ఎందుకంటే జీవితాంతం నేను ఉన్నంత వరకు, నేను పోయిన తర్వాత ఉడక ఫలానా కార్పొరేటర్ ఈ పని గత 30-40 సంవత్సరాల నుంచి కాని పని ఇప్పుడు చేసిండు అనేది చూపించిన. ఈయనకు అది ఉండాలి కదా. ఏం చేసారు అసలు? పోతున్న రోడ్డు ఉండే 40 ఫీట్ రోడ్డు నా దగ్గర, ఒక గుండు ఉండే పెద్ద బండ. ఆ బండ ఎవరు కొట్టనీయకుండా ఎవరైనా స్కూల్ పిల్లలను తీసుకుపోవాలంటే ఇట్లా తిరిగిపోతే 1 కిలోమీటర్, ఇట్లా పోతే 4 అడుగులు. దాన్ని ఏం చేసినా నేను పోలీస్ ప్రొడక్షన్ పెట్టి వాళ్ళని బస్తీ మాట్లాడి అది 40 ఫీట్ రోడ్లో 30 ఫీట్ రోడ్ అదే ఆక్యుపై చేసింది, కార్ బుక్ లేకుండా. దాన్ని కొట్టించిన నేను. కొట్టించిన తర్వాత ఇప్పుడు అందరూ పిల్లలు పాపం పొద్దున్నే అడావిడి ఉంటుంది, మొగుడు ఆఫీస్కి పోతాడు, పిల్లలు స్కూల్కి పోతారు, ఆమె ఎక్కియాలి, అవన్నీ కూడా ఈజీ అయిపోయినాయి. నాకు దండం పెడతారు ఆడపోతే. ఇంకోటి అస్బెస్టాస్ కాలంలో ఒక బ్రిడ్జ్ ఉండే, ఆ బ్రిడ్జ్లో ఎంతోమంది వరద వస్తే అసలు దాని పడి వెహికల్ కొట్టుకొస్తున్నాయి. దానికి చిన్న ఒకటి కల్వెట్ లెక్క కట్టి దాన్ని జాలి కట్టి ఒకటి ఏర్పాటు చేసినాము. ఇక్కడ మా కుకుట్పల్లి రామాలయం, మా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో, మేము మా ఆధ్వర్యంలో ఒక రామాలయం రెనోవేట్ చేస్తే ఈరోజు ఎంతమంది భక్తులు, ఎంత కథ, ఏం లక్షణం. 454 సంవత్సరాల చరిత్ర రామాలయంది. దానికి తోడు 400 సంవత్సరాలది చరిత్ర కలిగి మజీదు, మా కుకుట్పల్లి మజీదు. మేము ఓన్ డబ్బులు ఇచ్చి, నేను 3 లక్షలు, మా ఎమ్మెల్యే 30 లక్షలు ఇచ్చి మజీద్ డెవలప్ చేసినాం, చర్చిలు డెవలప్ చేసినాం, అన్ని. ఇప్పుడు స్కూల్స్, బస్తీ దవాఖానలు మేము మా కేసీఆర్ గారు బస్తీ దవాఖానలు తెచ్చినా దాంట్లో కొంత ఫర్నిచర్ అది ఇబ్బంది ఉంటే కూడా మీరు ఓన్ డబ్బులు, నా డబ్బులు 40,000 రూపాయలు ఇచ్చి ఫర్నిచర్ ఇచ్చి దాన్ని బస్తీ దవాఖాన ఓపెన్ చేయించాను. ఎందుకంటే నా డివిజన్కి వస్తే నాకు ఆనందంగా ఉంటుంది కదా, మా పబ్లిక్ సంతోషపడతారు కదా. వాళ్ళకి ఎక్కువ ప్రైవేట్ డాక్టర్తో పోతే వాడు ఇట్లా చేతి పట్టుకుంటే 500 రూపాయలు తీసుకుంటున్నాడు.
ఇక్కడ 5 రూపాయలు లేకుండా మా మెడిసిన్ ఇచ్చి పంపిస్తున్నాడు. ఇవన్నీ మా సొంతము ఆలోచన చేసి చిన్న చిన్న పనులు చేసుకొచ్చాం మేము. మీ డివిజన్లో ఫుట్పాత్ల విషయానికి వచ్చేసరికి అన్నీ ఆక్రమణలకు గురవుతున్నాయనేసి చాలా వరకు ఆరోపణలు వస్తున్నాయి. అధికారుల వైఫల్యం అనుకోవచ్చా, లేకపోతే మీ నాయకత్వ లోపం అనుకోవచ్చా? అధికారుల వైఫల్యం లేదు, మా నాయకత్వ లోపం లేదు. నేను మా ఎమ్మెల్యే గారు కానీ మా కార్పొరేటర్లు కానీ గరీబుల సైడ్ మేము ఉంటాము. గరీబోళ్ళు వచ్చి ఎక్కడి నుంచి వచ్చి ఒకటి మీకు చిన్న ఉదాహరణ చెప్తాండి. ఇప్పుడు ఒక ఆడి మనిషి అన్నం వండుకొని అన్నం వండుకొని అమ్ముకొని బతుకుతుందంటే ఆమె పరిస్థితి ఏంది? మొగుడు బాలేకనో, మొగుడు పరిస్థితి బాలేకనో, ఆర్థిక పరిస్థితి బాలేకనో, ఆదాయం పరిస్థితి బాలేకనో అన్నం వండుకొని అమ్ముకొని బతితే ఆమెకు ఒక షెటర్ తీసుకొని డబ్బులు పెట్టి అడ్వాన్సులు ఇచ్చి కిరాయి ఇచ్చే కెపాసిటీ ఉంటుందా? ఏదో ఫుట్పాత్ మీద 4 అడుగులు వేసుకుంటారు, వర్క్ కాగితం కట్టుకొని అమ్ముకుంటే ఉడక దాని ఉడక బుల్లలు పెట్టి లేపుతుంటే ఎంత పాపకరమైన ప్రోగ్రామ్ ఇది? నాకు అర్థం కాదు. ఎక్కడ ఫుట్పాత్లు ఆక్యుపై చేసి వాళ్ళు ఏమైనా రిజిస్ట్రేషన్ చేసుకున్నారా? వాళ్ళు ఏమైనా నోటరీ చేసుకున్నారా? ఉన్న రోజులు నడిపించుకుంటారు, నడవనప్పుడు తీసేస్తారు. ఇప్పుడు తీసేపిస్తున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంది? నీకు ఆర్థిక పరిస్థితి లోటుపాట్లు అయితే వాళ్ళు ఆత్మహత్య చేసుకొని ఫ్యామిలీకి ఇబ్బంది అయితే ఎవడు బాధ్యుడు? ఈ గవర్నమెంట్ బాధ్యత వహిస్తుందా? వాళ్ళు ఎప్పటి నుంచి అలా బతుకురండి. వాళ్ళు బతికి వాళ్ళ పిల్లలను చదివించుకొని వాళ్ళ బతుకులు లేక వాళ్ళ పిల్లలు ఉండకూడదు, వాళ్ళు మంచిగా చదువుకోండి, కలెక్టర్లో, డాక్టర్లో, యాక్టర్లో ఏదో కావాలనే ఉద్దేశంతో వాళ్ళు బతుకురు. వాళ్ళని నువ్వు డిస్టర్బ్ చేస్తే నీకేమొస్తుంది? ఇప్పుడు హైడ్రా అంటున్నావు, పెద్దలతో పోయినావా? నువ్వు పెద్దలో ఏం కూలగొడతలేవు. ఈయనే సరే, హైడ్రా విషయానికి వద్దాం. అదేవిధంగా మీ డివిజన్కి సంబంధించి ప్రాపర్టీ విషయంలో కూడా, హౌస్ ట్యాక్స్ ప్రాపర్టీ విషయంలో కూడా అవకతవకలు జరగనేసి చాలా ఆరోపణలు ఉన్నాయి. అందులో మీ పాత్ర ఏమైనా ఉందా? ఈంచు జరగదు. ఒకటి అది అధికారులు చూసుకునేది, మా దాకా రాలేదు, మా దాకా అసలు రాలేదు. ఇంకోటి కంప్యూటర్ ఫీడింగ్ అయిపోయింది. అది కంప్యూటర్ సిస్టమ్ నడుస్తుంది. ఏదో నోటికి వచ్చింది, నరం లేని నాలుగే వాళ్ళు మాట్లాడతారు. అవకతవకలు అనేటివి ఈ 2.5 సంవత్సరాల్లో జరిగిన అన్ని అవకతవకలు ఎక్కడ జరగలేదు. మా పీరియడ్లో అసలు లేవు అవి. ఇప్పుడు మున్సిపల్ ట్యాక్సీ ఉంటుంది, వాడేదో ఒక 100 గజాలు ఉంటుంది, రెండు పర్మిషన్ అయ్యేది మున్సిపల్ 100 గజాల లోపల దానికి ఒక ఫ్లోర్ 2 ఫ్లోర్లు వేసుకుంటే వీళ్ళు డబల్ త్రిబుల్ వసూలు చేసి అది చేస్తారు. అది కంప్యూటర్ సిస్టమ్, అది మనం ఇన్వాల్వ్ కానికే లేదు. చేస్తారు మున్సిపల్ వాళ్ళు ట్యాక్సీ తీసుకోవాలి కదా, ట్యాక్సీ తీసుకుంటే కదా ఇన్కమ్ వచ్చేది. దాని విధంగా డివిజన్లో ఎక్కడ నిర్మాణాలు జరిగినా కూడా, ఎక్కడ కట్టడాలు జరిగినా కూడా మీ అనుచరులు అయితేంది, మీ బంధువులు అయితేంది వసూళ్లకు పాల్పడుతున్న ఆరోపణలు కూడా మీ పైన. జూపల్లి సత్యనారాయణరావు ఒక తెల్ల కాగితం, దాన్ని ఇంత గీత గీసి మచ్చ చేయడానికి ఎవరి నుంచి కాలే, మస్తు ట్రై చేశారు, ఎవరి నుంచి కాలే. మీరు ఇప్పుడు పబ్లిక్ పోయి అడగారి, ఈ మొత్తం టోటల్ హైదరాబాద్ కార్పొరేషన్ ఏదైతే ఉందో నాకు అవార్డు ఇస్తారు తెలుసా? ఎందుకంటే ఎక్కడ రూపాయి వసూలు చేయకుండా. నేను కూడా ఒక బిజినెస్ మ్యాన్ను, చాలా కష్టపడి పైకి వచ్చిన. నేను కార్పొరేటర్ అయినాక కొన్ని ప్రాపర్టీస్ అమ్మి పబ్లిక్ ఖర్చు పెట్టాను తప్ప మేమేమి అక్రమంగా సంపాదించింది లేదు. ఎందుకంటే ఎక్కడ రూపాయి నా అనుచరులు కానీ నేను కానీ ఎక్కడ రూపాయి తీసుకున్నట్టు ప్రూఫ్ చేసిన ఉడకంగా నేను ఏదంటే చేయనికి సిద్ధం. నియోజకవర్గ విషయానికి వచ్చేసరికి మీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు చేసినటువంటి డెవలప్మెంట్ ఏంటంటే ఏం చెప్తారు? మా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు టీడీపీకి వెళ్ళి ఫస్ట్ 2014లో గెలిచినాక ఇక్కడ నాయకత్వ లోపంతో ఆయన ఆంధ్రప్రదేశ్ పోయిన తర్వాత టీఆర్ఎస్లు రమ్మంటే రాని 6 నెలలు మొండికేసిన ఉడకంగా వీళ్ళు బలవంతంగా తీసుకపోతే ఈయన అడిగింది ఏంటంటే, నేను పక్కనున్న సాక్ష్యం, నా కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కొరకు ఎంత ఫండ్ ఇస్తారు? ఆయన కొరకు అడగలే, ఆయన కొరకు రూపాయి అడగలే. నా కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కొరకు ఎంత ఫండ్ ఇస్తారు? నా కాన్స్టిట్యున్సీ నీతోనికి వస్తే అధికార పార్టీలకు వచ్చినంటే నా కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కావాలి. ఎంత ఇస్తారంటే ఎంత అయినా ఇస్తామంటే ఒకసారి పోయినా నేను మా ఎమ్మెల్యే టీఆర్ఎస్లోకి వచ్చినాక కేటీఆర్ తల బాదుకుంటాడు, వచ్చిడు మీ ఎమ్మెల్యే ఇంకా 200 కోట్లు 300 కోట్లు అడుగుతాడు, కూర్చుంటాడు, ముందుకు పడతాడు, తీసుకొని పోతాడు అని చెప్పిండు. ఏంది డెవలప్మెంట్ కొరకు డబ్బులు ఈ మున్సిపల్ లెవెల్లో ఆయన ఫండ్ ఏమైనా వస్తే ఆయన ఫండ్ ఎంత వీలైతే అంత తీసుకొచ్చి విపరీతంగా డెవలప్మెంట్ చేసిండు. మా కాన్స్టిట్యున్సీ మా డివిజన్ చూడండి, వేరే కాన్స్టిట్యున్సీ వేరే డివిజన్ చూడండి ఎట్లుంటాం. 24 అవర్స్ మా ఎమ్మెల్యే పబ్లిక్లో ఉంటాడు. ఆయన కింది స్థాయి నుంచి వచ్చిండు, ఆల్విన్ ఎంప్లాయ్ అయినా ఆ నుంచి వచ్చినాక కింది స్థాయి నుంచి ఆయన కడుపు కాలేదు, ఆయనకి ఎంత సాధక పథకాలు, గరీబులకు ఏం సాధక పథకాలు ఉంటాయి, ఎంప్లాయీకి ఏం సాధక పథకాలు ఉంటాయి, కింది స్థాయి ఎంప్లాయీస్కి అంతా తెలుసు ఆయనకు. ఎవరు వచ్చినా కాదనకుండా కూర్చోబెట్టి పొద్దున టిఫిన్ పెట్టి మధ్యాహ్నం లంచ్ పెట్టి అన్ని సౌకర్యాలు చేసి అన్ని మాట్లాడి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేసే మొట్టమొదటి వ్యక్తి మా ఎమ్మెల్యే మొత్తం 119 మందిలో. అది గ్యారంటీ. ఆయన ఎమ్మడే మేము నేర్చుకున్నాం, మేము అదే ఫాలో అవుతాం 100%. రైట్. మీ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి నల్ల చెరువు ఏదైతే ఉందో ఆ నల్ల చెరువు పరిధిలో మీ బంధువులే, మీ అనుచరులే చాలామంది భూములు ఉన్నాయి. అందులో నిర్మించిన కట్టడాలు ఏవైతే ఉన్నాయో అవి అడ్డాలో కూల్చడం జరిగింది. దీనిపై మీ స్పందన ఏంది? ఇప్పుడు నల్ల చెరువు అనేది 7 ఎకరాల 22 గుంటలు, అది ఎఫ్టీఎల్, 15 ఎకరాల చిల్లర బఫర్ జోను.
ఈ బఫర్ జోన్లో ఏమి పర్మనెంట్ కన్స్ట్రక్షన్ చేయలేదు. వీళ్ళు ఏం చేశారంటే ఎవరైనా చిన్న చిన్న వాళ్ళకు పండ్ల వ్యాపారులకో క్యాటరింగ్ వ్యాపారులకో మేము వ్యాపారం చేసుకుంటామంటే షెడ్లు వేసుకొని వాళ్ళే పెట్టుకోవడం జరిగితే వాళ్ళకి రెంట్కి ఇచ్చారు. వీళ్ళు ఒక్క గజంలో కట్టింది లేదు చేసింది లేదు, రెంట్కి ఇచ్చారు. ఆ రెంట్కి ఇచ్చిన దాన్ని కూలగొట్టారు. ఆ కూలగొట్టినప్పుడు మేము ఏమన్నామంటే ముందు ఆల్టర్నేటివ్గా తీసేసారు, డెవలప్మెంట్ జరగని. బట్ చెప్పింది ఏంటంటే ఒక నోటీస్ ఇచ్చి ఓ నెలనో 2 నెలలు టైం ఇస్తా షెడ్ ఇప్పుకొని పోతే ₹1,00,000 పెట్టి షెడ్ కట్టుకున్నాడు, కొద్దిగా 20,000 30,000 లాస్ అయినా 70,000 80,000 కవర్ అవుతుంది కదా, ఆయన ఇంకోతో షెడ్ వేసుకుని కదా అంటే అది కూడా వితౌట్ నోటీస్ కూలగొట్టి అందరిని ఒక గర్భిణీ స్త్రీ ఉండే ఆమెను ఉడక బయటికి నెట్టేసి తీసేసి అవెంత 5-6 షెడ్లు అంతే తీసేసి ఇప్పుడు నల్ల చెరువును బాగానే డెవలప్ చేసిండు. మా ఎమ్మెల్యే అంతకుముందే క్రియేటివిటీ చేసి దాన్ని నల్ల చెరువును వాకింగ్ ట్రాక్ చేయడము, ఓపెన్ జిమ్ చేయడము, ఆడ బతుకమ్మ కుట్ట చేయడము అన్నీ చేసిండు. వీళ్ళు వచ్చి తర్వాత ఫెన్సింగ్ చేసేసి వీళ్ళందరూ లేపేసి ఫెన్సింగ్ చేసేసి దాన్ని ఏదో రిటర్నింగ్ వాల్ కట్టేసి ఇంత ఎర్రమట్టేసి 4 చెట్టు పెట్టి మేము హైడ్రా గొప్పతనం చేసామని ఇక్కడికి వచ్చిండు ఆయన మన సీఎం గారు. వచ్చి గొప్పలు చెప్పుకొని పోయింది తప్ప మేము కూడా అందుకనే మా ఇంటికి వచ్చినప్పుడు మన తెలంగాణ సాంప్రదాయం ఎవడొచ్చినా ఇంటికి వచ్చాము మర్యాద చేస్తాం కదా, అట్లా మన కాన్స్టిట్యూన్సీకి వచ్చాము మర్యాద చేయాలని దండం పెట్టి బాబుని బాగా చేసినాం ఇంకా బాగా చేయి మాకు ఈ ఫండ్స్ చేయాలని అడిగినాం, అంతే తప్ప ఏం చేయలేము మేము. మీ పైన ఆరోపణలు వచ్చిన ప్రతిసారి నా సొంత నిధులతోటి నేను డివిజన్ అభివృద్ధి చేసిన, నా సొంత నిధులు ఎంతో డివిజన్ ఖర్చు చేసిన అంటారు. అసలు అంత నిధులు మీరు సొంత నిధులను డివిజన్ ఖర్చు చేయాల్సిన అవసరం ఏముంది? అసలు మీ వ్యాపారాలు ఏంది? ఆరోపణలు చేసింది కూడా వాళ్ళు ఎవరో అసలు నాలెడ్జ్ లేని అనామికులు. అంటే సొంత నిధులు అంటే ఏం లక్షలు రోడ్లు వేయలే, లక్షలు పెట్టి డ్రైనేజ్ లేదు. మేము ఇప్పుడు బస్సు దవాఖాన ఉంది, శాంక్షన్ అయింది, దానికి కలర్ లేకుండే ఏం లేకుండే, సరే కలర్ వేయించి ఇంత చేయడము. ఇంకోతోన ఎవరైనా మాన్యువల్ కవర్స్ ఉంటాయి, మాన్యువల్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి ఉడక పబ్లిక్ మా దురదృష్టం ఏంటంటే కార్పొరేటర్కు సంవత్సరానికి ₹1 2 కోట్లు ఫండ్ ఇవ్వాలి. ఆ ఫండ్ లేదు. ఎమ్మెల్యేతో కన్నా పోలే, మేము జోనల్ కమిషన్తో గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చింది, గవర్నమెంట్ ఉన్నప్పుడే లేదు, గవర్నమెంట్ ఉన్నప్పుడే లేదని చెప్తున్నా. మా గవర్నమెంట్ ఉన్నప్పుడు మాకు ఫండ్ లేదు. మేము ఎమ్మెల్యే ఫండ్లకి వెళ్ళో జిహెచ్ఎంసీ కమిషనర్ ఫండ్లకి వెళ్ళో జోనల్ కమిషన్తో పోవాలి. ఇప్పుడు చిన్న 2 మాన్యువల్ కవర్లు పోయినాయని మా కార్యకర్త వచ్చి నా ఎంబడి తిరిగే కార్యకర్త వచ్చి మాన్యువల్ ఓపెన్ అయిపోతున్నాయి, దాంట్లో వాళ్ళు పడుతున్నారు వీళ్ళు పడుతున్నారు, నాకు స్మెల్ వస్తుంది అన్నప్పుడు గవర్నమెంట్ కొరకు వేచి చూడం. అదంతా ఒక్కొక్కటి 10,000 15,000 అయితే పని అయిపోతుంది. అటువంటి చిన్న పనులు చేసుకొచ్చినాము, సాటిస్ఫై చేసాం తప్ప ఇప్పుడు చెత్త చెదారం ఉంటుంది. అప్పుడైనా మా గవర్నమెంట్ ఉన్నప్పుడైనా ఇప్పుడైనా ఒక ట్రాక్టర్ను 2 డివిజన్లకు ఇస్తుంది. ఆ ట్రాక్టర్ వచ్చే వరకు లేట్ అవుతుంది, నేనే ప్రైవేట్ ట్రాక్టర్ పెట్టి ఎన్నోసార్లు ఎత్తించడం జరిగింది. ఇట్లా చిన్న కార్యక్రమాలు చేసుకుంటూ పోయినాం. ఎందుకంటే మేము తిరుగుతుంటే మా పబ్లిక్ మా కార్యకర్తలు దోమలకు దానికి, ఎందుకంటే నాది కొంత ఏరియా ఉంది, ఆ కొంత ఏరియా బాగా స్లమ్ము వీకర్ సెక్షన్, అది అంటే లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటారు. ఆడ ఆ కొడుకు కోడలు 40 గజాల ప్లాట్ ఉంటుంది, వాళ్ళకి 60 గజాల ప్లాట్ ఉంటుంది. కొడుకు కోడలు సంసారం చేస్తుంటే వాళ్ళు ముసలోళ్ళు అత్త మామ ఎవరు ఉన్నారో అడుగుల మీద కూర్చొని ఆ లైట్ కింద భోజనం చేసి అడుగుల మీద వండుకునే పరిస్థితి ఉంటుంది ఇక్కడ. అటువంటితోన వాళ్ళకి ఆ స్మెల్ వచ్చేసి చెత్త చెదారం ఉండి లిటరే ఉండి అవన్నీ ఉంటే రోగాలు వచ్చి ఇంకో 10 ఏళ్ళు బతికే ముసలోళ్ళు 10 రోజులకే చచ్చిపోతారు అనే ఉద్దేశం కట్టసి మన కట్టసి మన ఫ్యామిలీ ఉడుకు ఉంటుంది కదా అనే ఉద్దేశంతో చిన్న పనులు చెత్త ఎత్తేసడం కానీ సిల్ట్ తీయడం కానీ ఇటువంటి చిన్న సొంత నిధులతో చేసింది తప్ప నేను పెద్ద పనులు చేసింది లేదు, అవి ఏం లేవు. ఎవరు ఉడక నాతో ఆరోపణలు, మీరు అన్నట్లు ఆరోపణలు ఉడక నాతో లేవు. నాకు అందరు ఉడక నేను చేసిన పనికి మెచ్చుకొని అన్ని పార్టీలలో ఉడక పలానా జూపల్లి సత్యనారాయణ అంటే అరే పార్టీలకు అతీతంగా పనిచేస్తాడనే పేరు నాకు. మీ కుకట్పల్లి ఎమ్మెల్యే గారు మీకు చాలా దగ్గర బంధువు, ఆయన పేరు చెప్పుకొని దాదాపు మీరు ఇప్పటివరకు ఎన్ని వేల కోట్లు సంపాదించారంటే ఏం చెప్తారు? ఎమ్మెల్యేకి కానీ మాకు కానీ బంధుప్రీతి లేదు, ప్రజలే బంధువులు, మాకు ప్రజలే పబ్లిక్, అంతా మా ఫ్యామిలీ మెంబర్సు. 1000 కోట్లు కాదు కదా, 100 కోట్లు కూడా సంపాదలే. యాక్చువల్గా ఏదో నీలేక పైన కోటేసుకొని కడపలో నొప్పి వచ్చిన ఉడకంగా మన నవ్వుకుండా తిరిగే క్యారెక్టర్ మనది యాక్చువల్గా, అంతే తప్ప 1000 కోట్లు లేవు, 100 కోట్లు లేవు. ఎమ్మెల్యే ద్వారా సంపాదించింది లేదు, ఎమ్మెల్యే సంపాదించింది లేదు. పబ్లిక్ మధ్యన ఉంటాము, పబ్లిక్ కొరకు ఉంటాము. ఒకటి ఏంటంటే ఏదైనా నా సొంతం, నేను ఒక కాంట్రాక్ట్ చేసిన, నేను ఎన్నో బిజినెస్ చేసుకుంటూ వచ్చిన, బిఎస్ఎన్ కేబుల్ వేసుకొచ్చిన, బాంబే ఢిల్లీ చెన్నైలో అక్కడ. ఆ తర్వాత మున్సిపల్ కాంట్రాక్టు ఆర్ఎన్బి కాంట్రాక్ట్ చేసిన, తర్వాత బిల్డర్గా సెటిల్ అయినా. బిల్డర్గా ఎవరో పార్ట్నర్లు ఉంటారు చిన్న అవి కూడా 2,000 3,000 గజాలు. నేను వ్యాపారాలు చేసుకుంటా రాజకీయంలోకి పూర్తి తింటలేరు మీరు. నాకు పార్ట్నర్లు ఉంటారు, ఆ పార్ట్నర్ నేను ఇప్పుడు కార్పొరేటర్ అయినాక మా పార్ట్నర్ చూసుకుంటారు. అది నమ్మకమైన పార్ట్నర్లు ఎప్పటి నుంచో ఉన్నారు. నేను పెద్ద ఏం కట్టము, 2,000 3,000 4,000 గజాల్లో
ఒక 50 ప్లాట్లు 40 ప్లాట్లు 60 ప్లాట్లు కడతాము. దాంట్లో డెవలప్మెంట్ సైట్లో చేస్తాము. దాంట్లో నేను సంవత్సరానికి 1 కోటి రూపాయలు 1.5 నేను సంపాదించుకోవడము బిజినెస్లో ఖాయము. ఆ 1.5 కోటి సంపాదించుకుని 20-30 లక్షలు పబ్లిక్ పెట్టడం కూడా ఖాయము. ఎవరన్నా స్కూల్ ఫీజు కట్టాలంటే 50,000 ఉంటుంది స్కూల్ ఫీజు. మా కార్యకర్త వస్తాడు, అన్న 20,000 తగ్గియాలన్నట్టు అంటాడు. ఎంతో కొంత తగ్గామన్నాడు, 20,000 తగ్గియాలన్న అంటాడు. ఆ స్కూల్లోనికి వాడుక బిజినెస్ చేస్తుంటాడు కదా, తగ్గిస్తుంది అన్న 10,000 తగ్గిస్తా అంటాడు. 20,000 తగ్గియాలని మనం అడగలుగుతామా? ఈ మా కార్యకర్త తెలియకుండా నేను 10,000 పంపిస్తా అన్న, ఏదో 20,000 తీసేసుకొని తగ్గి అన్న అని చెప్పి నేను 10,000 పంపిస్తా. అట్లా జోబులకి వెళ్ళి పెట్టుకొని ప్రాపర్టీ అమ్మినా. నేను కార్పొరేటర్ అయిపోయినాక కనీసం 3-4 కోట్ల ప్రాపర్టీ అమ్మినా. అంతకుముందు సంపాదించుకున్నాను. కేవలం మీ కార్యకర్తల కోసమేనా? కార్యకర్తలు జనరల్ పబ్లిక్ కూడా, కార్యకర్తలే కాదు జనరల్ పబ్లిక్ కూడా ఏదైనా అడిగితే ఏదో పెళ్ళి అవుతుంది వాళ్ళ ఇంట్లో. నాకు పరిస్థితి ఇప్పుడు ఎవరో నేను వచ్చిరు ఒకరు, నాకు వాళ్ళు ఎవరో తెలియదు. మన ఇంటికి వచ్చిరంటే కట్టేసి ఏంటంటే వీళ్ళు ఇంటికి వస్తే ఏదో భోజనం దొరుకుతుంది, మంచినీళ్ళు దొరుకుతుంది అని ఆశ ఉంటేనే వస్తారు కదా, లేకుంటే ఆశ లేకుంటే రారు కదా. వచ్చి బిడ్డ పెళ్ళి ఉంది అన్నాడు, నేను 5,000 ఇచ్చి పంపించాను. నేను ఎవరో తెలియదు నాకు ఆయన. అటువంటి కట్టసీగా మనము ఇప్పుడు దేవుడు ఇట్లా ఇచ్చిండు, ఇట్లా ఇస్తే బిచ్చమెత్తుకుని తట్టిస్తే ఏం చేయలేము. దేవుడు ఇచ్చినందుకు, కష్టపడ్డందుకు, కష్టానికి ఫలితం జరిగినందుకు, ఈ జన్మకు మా పేరెంట్స్ మంచి పుణ్యం చేయబట్టి అర్ధరాత్రి వచ్చినా మా అమ్మ అన్నం వండి పెడుతుంది అందరికీ. అట్లా వాళ్ళు పుణ్యం చేయబట్టి మేము హ్యాపీగా ఉన్నాం. ఇక్కడ మేము మంచి పని చేస్తే మా పిల్లలు బాగుంటారు అనేది మా కాన్సెప్ట్ యాక్చువల్గా. దాని కొరకు ఇవన్నీ చేస్తున్నాను. నేను బిజినెస్ చేసుకుని సంపాదించాను తప్ప అక్రమంగా రూపాయి సంపాదించిన చరిత్ర చూపిస్తే నేను దేనికైనా రెడీ. అక్రమంగా రూపాయి సంపాదలే. రైట్, ఇది నాటి ప్రశ్న వేదిక. చూస్తూనే రాజు న్యూస్. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం.